ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూతురు అర్ధాంతరంగా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిన కూతురు లేరు. నేను చాలా దిక్కు నీ మాట్లాడుతున్నాను, కావాలని అంటాను. ఒకవేళ ఈ ప్రేమ పెళ్ళిళ్ళలో మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, ఎవరైనా ఉంటే క్షమించండి. కానీ మెజారిటీ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ఉంటే ఎందుకో చెప్పరా, వినండి. ప్రేమ పెళ్ళి అని తిరుగుతారు. ఏం ప్రేమ అండి? వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి రొమ్ము పాలు ఇచ్చి పెంచింది, ఆ ప్రేమ మర్చిపోయింది ఈ పిల్ల. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎత్తుకుని గోరుముద్దలు తినిపించి పెంచారు 25 సంవత్సరాలు. ఆ ప్రేమ మర్చిపోడి గాలోడు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ప్రేమించుకున్నారంటే కళ్ళ ముందున్న అమ్మ నాన్న ప్రేమ చూడడం రానోళ్ళు ఇప్పుడు మీ ప్రేమను చూస్తున్నారంటే ఎలా నమ్ముతున్నారండి? ఉంటుంది అనుకుంటున్నారా? మరో మాట చెప్తాను వినండి. అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా అని నన్ను అడిగితే అరేంజ్డ్ మ్యారేజ్ గొప్ప. ఎందుకంటే పిల్ల ఇలా అంటుంది. పిల్ల ఏమంటుందంటే, డాడీ మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, మమ్మీ మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. కుర్రోడు గడ్డ అలా అంటాడు, మీకు అమ్మాయి నచ్చితే చెప్పండి, ఇంక నేను ఏం చూడను, మీ ఇష్టమే నా ఇష్టం అంటాడు. తల్లిదండ్రుల మీద ఆడుకుంటున్నారు. అంత వయసు వచ్చినా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులకి లోబడుతున్నారు. చూస్తారా, మీ ఇష్టమే నా ఇష్టం అంటే. వీళ్ళ పెళ్ళిలో ఇప్పుడే తల్లిదండ్రులకు పెద్ద పెట్టేసి లోబడుతున్నారంటే రేపు పెళ్ళి అయిన తర్వాత కూడా లోబడతారు. ఇప్పుడే విలువల కొరకు ఎంత తగ్గిపోతున్నారంటే రేపు పెళ్ళి అయిన తర్వాత కూడా తమను తాము తగ్గించుకుంటారు. అలా కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అందరు కాదులండి, కొందరు. ఎందుకంటే కొంతమంది బాధపడుతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకొని గుర్తుపట్టండి, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్ని వదిలేసి వచ్చేసిందంటే, బాగా వినాలి, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్ని వదిలేసి వచ్చేసిందంటే మధ్యలో వచ్చిన గాలి గొట్టంగడ నీతో ఉంటుందని ఏమనుకుంటున్నావు? ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మరి వాళ్ళ నాన్న వదిలేస్తుంది, వాళ్ళ అమ్మను వదిలేస్తుంది. ఈ పిల్ల కూడా చెప్తున్నాను, వాళ్ళ నాన్న వదిలేసాడు వాడు, వాళ్ళ అమ్మను వదిలేసాడు వాడు. ప్రేమించిన అమ్మా నాన్నే వదిలేసిన ఈ గాలోడు రేపు పొద్దున్న నేను చూసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు? తల్లిదండ్రులనే చూడనోడట నేను చూస్తాడా? తల్లిదండ్రులతోనే ఉండనది ఈ తల్లి నీతో ఉంటుంది అనుకుంటున్నావా? అంటే వీళ్ళ నిలకడలేని మనసు కలిగిన వారు గుర్తుపెట్టుకుని, ఈ టీనేజ్లన్నీ ఎలాంటి పనులు ఉంటాయి. ఈ టీనేజ్ అయిపోద్ది, ఏమీ సాధించరు, అమ్మ నాన్నతో కూర్చుంటారు, రూపాయి దాస్తాం అనుకుంటే ఎక్కడ దాస్తారు? ఏమీ దాయరు. ఇప్పుడు జీవితం స్టార్ట్ అవుద్ది. ఈ లేత వయసు కాస్త నడి వయసులో పడిపోతుంది. ఏ వయసులోకి వెళ్తుంది? నడి వయసు. నడి వయసులో ఏమవుతుంది? బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు ఒక్కడవే లేవు. ఇప్పుడు వరకు అమ్మా నాన్న సంపాదిస్తే తిన్నావు. ఇప్పుడు నీ లైఫ్లో ఒక భార్య, పిల్లలు, ఇంత సంసారం నీ వెనకాల వచ్చింది. ఇప్పుడు పిల్లలు భార్య ఇప్పుడు వీళ్ళని పోషించాలి. ఇప్పుడు నీకంటూ ఒక సొంతంగా కుటుంబం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పోషించాలంటే తిని కూర్చుని మొబైల్ అట్టుకుని తిరిగితే అవుతుందా? అయిపోయిందా ఏజ్? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఈ నడి వయసులో చెప్పకనే జీవితం నీకు పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నానుకొని బిడ్డలు భార్య ఉంది కనుక వాళ్ళ కోసమైనా ఏదో ఒక పని చేయాలి. చివరికి సెక్యూరిటీ పని అయినా చేయాలి. ఏదో ఒక పని చేసి కష్టపడాలి. ఏదో ఒక పని చేసి రూపాయి దాయాలి. ఆ దాస్తావు రూపాయి దాసాను అమ్మాయి అనుకునే సమయానికి ఈ లోపల నీ గుడ్ న్యూస్లు వచ్చాయిగా. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి అయ్యారండి. తండ్రి అయిపోయారు. ఇప్పుడు తండ్రి అయిపోయినా బొట్టోడు ఎదిగేసి అటు ఇటు తిరిగెత్తుంటాడు. అలా తిరిగెత్తుంటే ఆయన కంట్రోల్లో పెడదామని చూస్తాడు. కుదురుండు, ఎందుకంటే నీకులాగా ఆడేం కుదురుండు. అటు తిరిగితే ఆడికి నువ్వు చాలా సీరియస్గా కమెంట్స్ అవుతారు. ఆగరా రే, అలా ఎలాగరా రే, ఇలా ఆగరా రే, ఇక్కడ ఉండరా రే అంటావు. ఆడు అసలే ఉంటాడు. అప్పుడు సీరియస్గా చెప్తుంటాడు. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటాడు, మాట్లాడుతాడు. యా అంటాడు, ఆగరా, వెళ్ళరా, అలా వెళ్ళకరా, ఎక్కడుండరా, నువ్వు నా మాట నెలరా, ఎందుకురా పెద్దలు ఎదిరిస్తున్నావంటే ఆ కందిరేగ మనకు పుట్టింది కనుక ఆడు అంటాడు, ఎందుకు నీ మాట వినాలి అంటాడు. ఆడు క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్లు ఉండవు. ఎందుకు నీ మాట వినాలంటే సీరియస్గా ఒక ఆన్సర్ చెప్తాం. ఎందుకు నా మాట వినాలంటే నేను మీ నాన్నని అంటాం. ఎవరు? మీ నాన్న. ఇప్పుడు అడుగుతున్నాను, మీ నాన్న అనగానే ఇంతకు మించిన ఆన్సర్ ఏముంది? అంటే ఏంటన్నారంటే అయ్యిందే. ఇంకా మీ నాన్న అంటే ఏం చెప్తాడికి? ఇప్పుడు రే నువ్వు నా మాట వినాలని అడిగాం, అదే ఎందుకు వినాలంటే మీ నాన్న అన్నావు. మీ నాన్న అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను అడుగుతున్నాను ఎందుకంటే మన కొడుకులుగా ఎలా ఉండాలో మనకు తెలియలేనప్పుడు, కూతురులుగా ఎలా ఉండాలో మనకు తెలియలేనప్పుడు, కొడుకుగా కూతురుగా ఎలా ఉండాలో తెలియని మనకి ఇప్పుడు సడన్గా కొడుకో కూతురో పుడితే ఆ కొడుకులు కూతుర్లకి మనం ఏమి నేర్పిస్తాం? మన బొంద మనం ఏమి నేర్పించలేము.